సమయం 6:42. రేపటి నుంచి తెనాలి వెళ్ళే రైలు చూస్తున్నాం. చంద్రవూరు స్టేషన్లో రేపల నుంచి తెనాలి వెళ్ళే రైలు చూస్తున్నాం. చంద్రవూరు పార్క్, చంద్రవూరు స్టేషన్ దగ్గర ఆంధ్రప్రదేశ్ తెనాలి నుంచి. ప్రస్తుతం సమయం 6:40. కొంత సమయం తర్వాత క్యారమ్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. క్యారమ్స్కి చంద్రవూరు నుంచి అందరూ ధన్యవాదాలతో ఆంధ్రప్రదేశ్ తెనాలి చూడగలుగుతున్నాం. రేపటి నుంచి తెనాలి వెళ్ళిన రైలు చూసాం. రైలు గేట్ తీశారు. సమయం 6:48. రైలు గేట్ తీశారు. రైలు గేట్ తీసేశారు. తెనాలి చూడగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ తెనాలి. బిజీ టైం. అబ్బాయి తెనాల్లో మన వీడియోలు చూసారా? తెనాల్లో మన వీడియోలు చూశారు. తెనాల్లో చూసారా? ధన్యవాదాలు. అయితే క్యారమ్స్కి వెళ్తున్నా. క్యారమ్స్ చంద్రవూరు గేట్ రైలు వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ చూస్తున్నాం. ఈ పక్కన చంద్రవూరు పార్క్ ఉంది. సాయంత్రం సమయం కాబట్టి బిజీగా ఉంది పార్క్ దగ్గర. రైలు గేట్ తీసిన తర్వాత ట్రాఫిక్ చూస్తున్నాం. తెనాలి ట్రాఫిక్ జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ గోతుల్లో గారు చూసుకోవటం. వెళ్దాం బాయ్. పార్క్ దగ్గర పార్క్ ఏరియాలో ఏదో పనుల మీద రోడ్డు దగ్గర గోతుల్లో గారు జాగ్రత్త చూసుకోవటం. రైలు గేట్ దగ్గర ప్రస్తుతం మనం తెనాలి చూడగలుగుతున్నాం. తెనాలిని కనిపించేదే చంద్రవూరు పార్క్. బాయ్ పార్క్ కనపడుతుందా? కనపడుతుందిగా పార్కు. చూసావా నా వీడియోలు ఎప్పుడన్నా? చూడలేదా? ఓకే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెనాలి కనపడుతుంది. చంద్రవూరు పార్కు. నేను సుధాకర్ పరుచూరి, ఆర్టీసీ సుధాకర్ కొట్టు. యూట్యూబ్లో కొడతావా? కొట్టు. ప్రస్తుతం తెనాలి కనపడుతుంది. చంద్రవూరు పార్క్ ఏరియాకి వచ్చేసాం. డైరెక్ట్గా వెళ్తే టౌన్ చూడొచ్చు. మనం
క్యారమ్స్కి వెళ్ళాలి కాబట్టి సరదాగా కర్ణాటక రోడ్డు మీదగా శాఖమూరు బజార్కి వెళ్ళిపోతాం. అందరికీ ధన్యవాదాలు. ఇదే చంద్రవారి పార్కు. రిక్షా ఉందా? లైన్ రిక్షా ఉంది ఇంకా. ఓకే. మీరు రిక్షా అందుబాటులో ఎక్కడ ఉంటారు? మీరు రిక్షా అందుబాటులో ఎక్కడ ఉంటుంది? మీ రిక్షా ఎక్కడ? మీరుండేది ఎక్కడ? ఇప్పుడు బాడీ కోసం ఎవరన్నా రావాలంటే ఓకే, సరాబ్ బజార్లో ఉంటుంది మీకోసం. ఓకే, రిక్షా సరాబ్ బజార్లో ఉంటుందంట. ఆయన ఉపయోగించుకోండి. చాలా పెద్ద వయసులో ఉన్నాడు ఆయన. ఆయనకి రిక్షాని బాడుకు సహకరించాలని కోరుకుందాం. పెద్ద వయసులో ఉన్నాడు. ఈ వయసులో కూడా ఆయన రిక్షా దొక్కుతున్నాడు కాబట్టి తెనాలి ప్రాంతవాసులు సరాబ్ బజార్లో ఉన్న ఆయనకి, పెద్ద ఆయనకి రిక్షా బాడుకు సహకరించాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆయన పరిచయం చేశాం కాబట్టి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెనాల్లో 10 నిమిషం విలువైందే. మళ్ళా లైన్లోకి వచ్చావా? ధన్యవాదాలు. ఈ స్టూడెంట్స్కి ఏం చెబుతాను తెలుసా? కాలము దీన్ని ట్యూషన్ ఇది ఎస్ఎస్. ఓకే, ధన్యవాదాలు. స్టూడెంట్ని పలకరించాము. అతని పనిలో వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ వీడియోని కొనసాగిస్తుంది ఏంటంటే తెనాలి చూసినట్టు ఉంటుందని అన్ని దేశాలకి అప్పుడప్పుడు తెనాల్లో వీడియోలు చేస్తాను. అప్పుడప్పుడు పిల్లలను పలకరిస్తూ ఉంటాను. ఏం పోయింది దాంట్లో? జాగ్రత్త. ఏం పోయింది దాంట్లో? బొంగరం. దాంట్లో పడిపోతే పైకి రాలేవుగా. వాళ్ళు దాంట్లోకి వెళ్తే బయటకు వస్తాడా మనిషి? ఓకే, లైవ్ అట్ట వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళాడంటే లోపలికి వెళ్తాడు. జాగ్రత్త, చిన్నపిల్లాడు. అట్లా బాయ్. పేరు ఎట్లా ముందురా అట్లా ఇన్స్టాగ్రామ్ అదిగో తెనాలి. ఆంధ్రప్రదేశ్ తెనాలి నుంచి మనం. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం కండక్టర్గా తెనాలి డిపోలో చేస్తున్నాను. వీడియోలు చేస్తాను. నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా ధన్యవాదాలు. ఓకేగా? పేరేం పేరు? నీ పేరు? అబ్బాయి పేరు? రైట్. జాగ్రత్త, కంతలో దూరపాకండి. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు తెనాలికి. తెనాలి చూసే ప్రయత్నంలో ఉన్నాం. తెనాలి లైవ్ ముందు అప్పుడప్పుడు చూపిస్తా. తెనాలిని అప్పుడప్పుడు చూపిస్తా. షాప్ ఏంది? గ్రామీణ చెక్క గానుగ నువ్వులు. ఓకే, అమ్మవారు కనపడుతుంది. అమ్మవారు 10 నిమిషం విలువైంది ప్రతి ఒక్కరికి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ పోస్ట్ ఆఫీసు తెనాల్లో. ఇక మనం క్యారమ్స్కి వెళ్ళే ప్లేస్లోకి ముందుకెళ్తున్నాం. 10 నిమిషం విలువైందే అందరికీ. క్యారమ్స్ అనేది భిన్నమైన ఆట. సమర్థులు మాత్రమే క్యారమ్స్లో ఆట ఆడగలుగుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే క్యారమ్స్లో నిపుణతను పెంచుకోవాలి. క్యారమ్స్లో 360 డిగ్రీల్లో కాయని మూవ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీస్ యాంగిల్లో కాయల్ని ఆడాలి క్యారమ్స్లో. అబ్బా ఎన్ని కొడతావు రోజు?
ఎన్ని రన్స్ కొడతావు రోజు? ఎన్ని కొడతావు? నువ్వు ఎన్ని రన్స్ కొట్టావు ఇంతవరకు బ్యాట్ పట్టుకున్నాక? చెప్పు. సెంచరీకి వచ్చావా? ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ఛానల్లో మనం ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉన్నావా? పేరేం పేరు నీ పేరు? అట్లా చూసుకో, ఇన్స్టాగ్రామ్లో చూసుకో. పరుచూరు 3587. పరుచూరు 3587. ఓకేగా? ధన్యవాదాలేనా? ఓకే. నేను కండక్టర్ ఆర్టీసీ తెనాలి. ఓకేనా? ఇట చావల్ రూట్కి వెళ్తాలే, రేపలే చావలే. రేపు 1:30కి వెళ్తా చావల్ రూట్కి. ఓకేనా? చూస్తావుగా? ఏం చూస్తావు? పరుచూరు 3587 చూడు. ఓకే, ధన్యవాదాలు. ఓకేగా? జనాలు చూసే ప్రయత్నం చేసాం పిల్లలతో సరదాగా. ఎవరూ భయపడలేదు మీడియా అంటే. అందరూ మీడియాకు ముందుకు వస్తున్నారు. అదే కావాల్సింది నాకు. అలా మీడియాలో అందరూ మాట్లాడే విధంగా జనాల్ని ప్రిపేర్ చేయాలని నా కోరిక స్టూడెంట్స్ని. అందరికి ధన్యవాదాలతో. అబ్బాయి మన నడక ఎక్కడి దాకా అయ్యా? మన నడక ఎక్కడి దాకా? ఎక్కువ సరిగా జాగ్రత్తగా ఎక్కువ. ఇప్పుడు నేను క్యారమ్స్ ఆడతా వెళ్ళి. క్యారమ్స్ ఆడతా. ఇప్పుడు జనాల్లో మనం ఉన్నావా? నా పేరేం పేరు? అబ్బాయి నా పేరేం పేరు? అబ్బాయి నా పేరేంది? చెవట్లా. అంతేలే. నేనేమో రజనీకాంత్ నా తెలియటానికి, అంతేగా? నేనేం రజనీకాంత్ కాదుగా తెలియటానికి, అంతేనా అబ్బాయి? ఓకే, ధన్యవాదాలు. ఇవేలే. నేను ఎవరో తెలియదు కదా అబ్బాయి? తెలుసా ఎవరికన్నా? ఓకే. ఏం పేరు? ఇన్స్టాగ్రామా? పరుచూరు 3587. అబ్బాయి నా పేరేం పేరు? అబ్బాయి ఇటు చూడు. నా పేరేం పేరు? తెలీదుగా? అబ్బాయి అడిగాడులే. ధన్యవాదాలు. వెళ్తున్నా నేను ముందుకి. ఓకేనా? నా పేరు అడిగితే చెప్పాడా? చెప్పలా. నేనేం రజనీకాంత్ కాదుగా, అంతేనా? రజనీకాంత్ అంటే హీరో కాబట్టి అందరూ తెలుస్తాడు. నేనెవరో తెలుస్తాను, అంతేనా కదా? నీ పేరేం పేరు అబ్బాయి? అఖిల్. ఏం చదువుతున్నా? 8th క్లాస్లో. 2 సున్నాలు. ఏడానా? ఇంకెళ్దామా? ఇంకా పైకా? 8th అంటే 2 సున్నాలేక? 2 సున్నాలేక అబ్బాయి? 8 అంటే 2 సున్నాలేక? పైన 1 సున్నా, కింద 1 సున్నానేగా? ఇక్కడ ఏదన్నా ఇక్కడ తహసీల్దార్ గారికి ఏమైనా కంప్లైంట్ ఇస్తావా? ఏమి ఇవా? అయితే అంత క్లీన్గా ఉండవు. ఓకే. అక్కడ పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇస్తావా? ఏమి ఇవా? ఏమి ఇవ్వు. నన్ను కిడ్నాప్ చేస్తున్నాడని చెప్పేసాయి. ఓకేనా? ధన్యవాదాలు. ఊరినే సరదాగా ఈటల్లో. ఓకే, అందరికి ధన్యవాదాలు. సరదాగా, అంతేనా? వెళ్ళిపో. నేను వెళ్తాను అబ్బాయి క్యారమ్స్కి. ఓకేనా? ధన్యవాదాలుగా. నా పేరేం పేరు? తెలీదుగా? తెలుసుకో. ఇన్స్టాగ్రామ్లో పరుచూరి 3587. పరుచూరి 3587. సరదాగా జనాలతో, అంతేనా? నేటి జనాలే ఇప్పుడు క్యారమ్స్కి వెళ్ళడానికి ప్రయత్నం. నా పేరేందా బాయ్? నా పేరేం పేరు? తెలీదా? నేను రజనీకాంత్ని కాదుగా తెలుసుకోవడానికి, అంతేనా కదా? ఓకే, ధన్యవాదాలు. వెళ్ళిపో. సరదాగా చిన్న ఎంటర్టైన్మెంట్కి మాట్లాడుతున్నాను. అందరికి ధన్యవాదాలు. ఇది రత్నాడాయిస్ ఏరియా. స్లో చేశాను వాయిస్. ఇది రత్నాడాయిస్ ఏరియా. ఒకప్పుడు ఎన్నో సినిమాలు ఈ రత్నాడాయిస్లో చూడగలిగాం, కానీ ప్రస్తుతం ఇది కాంప్లెక్స్గా మారిపోయింది. అందరికి ధన్యవాదాలు. జనాల్ని సరదాగా చూస్తారని ఈ ఏడాది రత్నాడాయిస్ దగ్గర తృప్తి క్యాంటీన్ పెట్టారు కొత్తగా. అన్ని హోటల్స్కి వెళ్ళండి, తృప్తి హోటల్ కూడా చూసుకోండి. మీకు ధన్యవాదాలు ఉన్నదన్నట్టు జనాల నుంచి.
అబ్బాయి నా పేరేందయ్యా? నా పేరేం పేరు? నా పేరేం పేరు తెలీదా? ఇది నా పేరు. నీ పేరు కృష్ణారెడ్డా? ఓకే, ధన్యవాదాలు. నా పేరు తెనాలి మొత్తం చూపిస్తున్నాక రోజు. నా పేరు తెలీదా? సుధాకర్ పరుచూరి. ఓకేనా? తెనాలి చూపించేది సుధాకర్ పరుచూరే. ఓకేనా? పరుచూరి. ఓకే, ధన్యవాదాలా. క్యారమ్స్ ఆడతా పోయి. ఓకే. ఇక మనం దగ్గర పడ్డాం. జాగమూరి వారి వీధిలోకి వెళ్ళి క్యారమ్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తాను. క్యారమ్స్ ఒక ప్రత్యేక రీతిలో ఆడాలి ఆట. పిల్లల్ని పలకరిస్తే హుషారుగా ఉంటారని పలకరింపు చేస్తున్నాను. జనాల్లో అందరూ ధైర్యంగానే ఉన్నారు మాట్లాడటానికి. అది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ రోడ్లోనే సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్గా ఎదిగాడు. ఆయన బురిపాల నుంచి కొత్త సినిమాలకి ఫోటో ఇచ్చి ఆ రోజుల్లో సెలెక్ట్ అయ్యి తేనె మనుషుల ద్వారా మొదటి సినిమాతో రంగుల చిత్రాన్ని నిర్మించాడు. బురిపాలానికి మంచి పేరు తీసుకొచ్చాడు. బురిపాలెం బుల్లోడిగా. ఈ రోడ్డే మనకు బురిపాలెం జనాల నుంచి. అందరికి ధన్యవాదాలు. ప్రతి నిమిషం విలువైంది. ప్రతి నిమిషం విలువైంది. ఇంటికేనా గోపి? ఇంటికేనా అంటున్నా. నేను క్యారమ్స్ ఆడతాలే. ఒకప్పుడు రిటైర్ అయ్యారు కండక్టర్ గారు. సైకిల్ దొక్కుతున్నారు. రిటైర్ అయిన కండక్టర్ గారు సైకిల్ దొక్కుతున్నారు. ధన్యవాదాలు. మా ఊరినే సరదాగా తెనాలు చూపిస్తున్నాలే. నేనే చూపించేది. సోషల్ మీడియాను వాడుతా. అందరు కండక్టర్లు డ్రైవర్లు అందరూ గుర్తుంటానికి సోషల్ మీడియా వాడుతున్నాను. సుధాకర్ పరుచూరు. ధన్యవాదాలు. కండక్టర్ గారు ఆయన ఎన్నో సంవత్సరాలు కండక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. నేను సోషల్ మీడియా వాడటం వల్ల కండక్టర్స్ డ్రైవర్స్ ఆర్టీసీలో వాళ్ళందరూ మరీ గుర్తుంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సోషల్ మీడియాని బలంగా ముందుకు తీసుకెళ్తున్నాను. దాంట్లో భాగమే ఇది సోషల్ మీడియా. ధన్యవాదాలతో అందరికీ. ఇక ఇదే శాఖమూరి వారి బజారు. ఇక్కడ 4వ వార్డు అంటారు. ఇక్కడ రోడ్ లెవెలింగ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుదాం. మున్సిపల్ కమిషనర్ గారు కొత్త పోస్టులో వచ్చారు. వాళ్ళు అన్ని ప్రాంతాలు చూసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు తెలిసిన చిన్న సమస్యలు అక్కడక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సేవాధర్మంతో. అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం శాఖమూరి వారి వీధిలో ఉన్నాము. రోడ్ లెవెలింగ్ ఆ రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు నేను క్యారమ్స్కి ముందుకు వస్తున్నాను. సరదాగా ఒక అరగంట క్యారమ్స్ ఆడి ఇక నేను తిరిగి పెదరావూరు. నా సొంత ఊరు బురిపాలెం అయినా ఉండేది పెదరావూరు. ప్రస్తుతం ఈ జనాల నుంచి లైవ్ కార్యక్రమం చూపించాను. చిన్న ప్రయత్నం నాది. ఇదే శాఖమూరి బజారు. ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. మున్సిపాలిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే శాఖమూరి వారికి 4వ వార్డు అంటారు. ధన్యవాదాలతో ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ రోడ్డు చూస్తున్నాం. రోడ్డు లెవెలింగ్. అంతకుముందు రోడ్డు పాత రోడ్డుకి ఈ రోడ్డుకి డౌన్లో ఉండటం వల్ల వర్షం నీరు నిలబడుతుందని రోడ్డుని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం హాఫ్వే రోడ్డు పూర్తవుతుంది. ఈ రోడ్డు సమస్యను నేను అప్పుడు ఫేస్బుక్ ద్వారా తెలిపాను. 4వ వార్డులో ఈ సమస్యను క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇది శాఖమూరి వారి వీధి. ఇక్కడే క్యారమ్స్ ఆడేది. ఫుల్ బ్యాచ్ చేయారని నిద్రపోయానని తెలియకుండా.
నిద్ర వచ్చేసింది కానీ ప్రేక్షకుడిగానే ఉంటాలే. ధన్యవాదాలు అందరికీ శాఖమూరి వారి వీధి నుంచి. రింగులో పెట్టి చేయండి సార్. ఏమైంది పడితే పడింది చేయండి, దానికి కూడా ప్రయత్నం చేయడానికి ఎట్లా కట్ చేస్తారు సార్? అసలు బయట అడ్డం పెట్టుకొని చిన్నగా ఆడండి. కొట్టేయటమే పడినా పడిపోయినా. చిన్నగా ఆడండి సార్, పడకపోయినా ఆడ ఆగాడు. సెకండ్ పార్టీకి అందాలండి. ఓకే కొద్దిగా తేడా. మీకు ఛాన్స్ వచ్చింది. కొట్టాను. ఇది కూర్చోండి కూర్చోండి ఆడండి. ఫోన్లు వస్తున్నాయి.